ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కానీ ఆ నాయకుల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ టార్గెట్ చేయలేదు సార్, విమర్శలు కూడా చేయలే. ఇది పొత్తుకు ముందు, ఆ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నిన్న సిద్ధం సభలో నేను చూశాను సార్, చాలామంది మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడారు, జగన్ మాట్లాడారు, పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు పెట్టుకుని వెళ్ళడం అనైతికం అంటూ మాట్లాడారు. సింహం సింగిల్గా వెళుతుంది, మీరంతా కలిసి వచ్చినా ఏం చేయలేరంటూ మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ పేరే ప్రస్తావించలేదు సార్ అసలు. అదే ఇప్పుడు అదే అనైతిక పొత్తులు నైతిక పొత్తులు పొత్తులే కదా. ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనైతికమే, కారణం అనుమానమే లేదు. ఎందుకు అనైతికం అంటే అంతకుముందు మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు మనకు గుర్తు, చేసిన విమర్శలు మనకు గుర్తు. అవి ఏమీ మారితే ఓకే, అప్పుడు విమర్శల తర్వాత మనసు మార్చుకొని మోడీ ఆంధ్రప్రదేశ్కు బాగా చేస్తే తప్పేం లేదు, పొత్తు పెట్టుకుంటే. కానీ ఆ పొత్తు అలాంటిది ఏమీ జరగలే. కానీ అసలైన అనైతికం ఏంటంటే బీజేపీతో వైసీపీ వైఖరి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న కదా. బీజేపీని ఒక్క మాట కూడా అనే ధైర్యం ఎందుకు చేయడం లేదు? అసలు అది రాజకీయంగా కూడా నష్టం. ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు కలిశాక ఆంధ్ర సెంటిమెంట్ను రగిలించి కేంద్రం ఆంధ్రాకు నష్టం చేసింది, అలాంటి కేంద్రంతో పెట్టుకున్నాడని చెప్పాలి కదా. సో అది కూడా చెప్పలేకపోతున్నారు అంటే దీన్ని ఏమన్నా అనైతికమా, నైతికమా, భయమా, దీనికి ఏదో పేరైతే పెట్టాలి కదా. సో అందువల్ల బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనైతికమైతే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం నైతికమవుతుందా? ఒక పార్టీ టీడీపీ బీజేపీతో పెట్టుకోవడం ఇమ్మారల్, అనైతికం. మరి బీజేపీ టీడీపీతో పెట్టుకోవడం ఏమవుతుంది? మోడీ అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాడు అనే ధైర్యం ఎందుకు లేదు వైసీపీ నేతలకు? అదే బలహీనత. ఇప్పుడు అదే జగన్కు ఉన్నటువంటి బలహీనత వైసీపీకి ఉన్న బలహీనత. సో ఒక్క మాట, మీరు అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న మోడీని ప్రశ్నించాలి కదా. అందువల్ల మీరు చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకుంటున్నారు కనుక రేపు పార్లమెంట్లో మేము మీకు మద్దతు ఇవ్వము అని జగన్ చెప్పగలగాలి కదా. చెప్పమనండి, ఈ మాట ధైర్యంగా చెప్పగలగాలి. మా ఎంపీలు, వైసీపీ ఎంపీలు రేపు బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు, నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు లాంటి వారితో అనైతిక పొత్తు పెట్టుకున్నారు అని జగన్ స్పష్టంగా చెప్పే ధైర్యం చేస్తాడా అనేదే ప్రశ్న. అందువల్ల మోడీ జేబులో చంద్రబాబు జగన్ అన్న విమర్శలకు ప్రాతిపదిక ఇది. అందువల్ల స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎలక్షన్ల నరేంద్ర మోడీని దేశ ప్రధాని చేయాలా వద్ద ఎలక్షన్ల ముందు చెప్పాలి కదా. వాళ్ళు చేయాలని చెప్తున్నారు, మీరేం చెప్తారు? మరి మీరు ఎవరిని ప్రధాని చేయాలని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రధాని చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఏమంటారు? ఆంధ్రప్రదేశ్కు ఎవరు చేస్తే వారి వైపు ఉంటాం. అయ్యా 10 ఏళ్ళుగా మోడీ చేశారో లేదో చెప్పండి. ఎవరు చేస్తే వాళ్ళతో ఉంటారంటే 10 ఏళ్ళు అయిపోయింది, మోడీని చూశారు కదా. 10 ఏళ్ళుగా మోడీ చేస్తే మోడీతో ఉండండి, మోడీ చేయకపోతే మోడీకి వ్యతిరేకంగా ఉండండి. కానీ 10 ఏళ్ళలో ఏమి చేశాడో మీరు చెప్పగలగాలి కదా. ఇంకా భవిష్యత్తులో చేస్తే ఉంటాం. అయ్యా 10 ఏళ్ళు చేశారా లేదా చెప్పలేని పరిస్థితులు ఎందుకున్నారన్నది పాయింట్ కదా.